అందరికీ నమస్తే అండి. బీజేపీ రాజకీయం చాలా కన్నింగ్గా ఉంటుంది. కన్నింగ్ అంటే అది దానికి ఇంకా హద్దులు అంటూ ఉండవు. ఎలాగైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. రాజకీయాల్లో కన్నింగ్ పాలిటిక్స్ వేరు, క్రిమినల్ పాలిటిక్స్ వేరు. క్రిమినల్ పాలిటిక్స్ ఏంటంటే చంపుకోవడం, చంపేయడం, అది ఇది హత్య రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు. కానీ కన్నింగ్ పాలిటిక్స్ ఏంటంటే మంచి చెడు వావి వరస ఏమీ లేకుండా నాకంటూ నేను గెలవాలి, నేను నిలవాలి, దానికోసం ఏదైనా చేయాలి. సో అటువంటి రాజకీయాలు చేయడంలో ఇప్పుడు పార్టీలన్నీ కూడా ఆరితేరిపోయాయి. అందులో బీజేపీ దేశంలో ది బెస్ట్ అన్నమాట. సో వాళ్ళ ఆలోచనలు పార్టీ ఎదగాలి అనే కంటే, పార్టీకి ఓట్లు పెరగాలి అనే కంటే పెత్తనం మా చేతిలో ఉండాలి అనే దాని మీద ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి నిజానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనే పార్టీ ఎదగాలి అంటే వైసీపీని నిలువరించాలి, అడుగడుగునా వైసీపీని ఇబ్బంది పెట్టాలి, వైసీపీ చేసే ప్రతి తప్పుని కూడా ఎండగట్టాలి, ప్రజల్లోకి వెళ్ళాలి విస్తృతంగా. అలా బీజేపీకి కొంచెం ఓట్లు సీట్లో పెరుగుతాయి. ప్లస్ ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో, పోలవరం విషయంలో నిధులు ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. కానీ అదేమి చేయదు బీజేపీ. కానీ ఇక్కడ పెత్తనం కోసం ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో, ఏ పార్టీ అధికారంలో ఉంటుందో వాళ్ళని గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటారు. సో ఇప్పుడు తాజా అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిస్తే ఖచ్చితంగా బీజేపీకి అనుకూలంగా ఉంటుంది. లేదు టీడీపీ జనసేన పొత్తు మీద అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు స్వతహాగా ఆయన పని ఆయన చూసుకునే టైపు, బీజేపీతో కయ్యం పెట్టుకోరు, వియ్యము పెట్టుకోరు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకవేళ బీజేపీ కనుక ఈ పొత్తులో కలవకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీని వదిలేయడానికి రెడీ అవుతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అతిపెద్ద రాజకీయ శత్రువు జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీకి అతిపెద్ద రాజకీయ మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వాళ్ళిద్దరికి కుదరదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నుంచే బయటకు వచ్చేస్తారు, వచ్చేసి టీడీపీ జనసేన పొత్తు మీదే బయటకు వస్తారు. సో మరి బీజేపీ ఒక సెకండ్ ప్లాన్ రెడీ చేసుకుంది, ప్లాన్ బి ఒక ఆప్షన్ రెడీ చేసుకుంది. మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గారిని టీడీపీతో పొత్తుకు వెళ్లకుండా ట్రై చేస్తారు, టీడీపీలో పొత్తు కలవకుండా ట్రై చేస్తారు. లేని పక్షంలో, ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ వైసీపీ అధికారంలో ఉంటేనే బీజేపీ రాజకీయాలు నడుస్తాయి, బీజేపీ పెత్తనం నడుస్తుంది. టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు సీఎం అయితే బీజేపీకి కష్టం, బీజేపీ పెత్తనం నడవకపోవచ్చు. సో అందుకే ఇక్కడ మళ్ళీ వైసీపీని గెలిపించడానికి ఏ మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలన్నింటినీ కూడా బీజేపీ అన్వేషిస్తోంది. దానిలో భాగంగానే చిరంజీవి గారిని బీజేపీకి అనుకూలంగా మార్చుకోవాలి. వాళ్ళు బీజేపీలో చేరుతారా లేదా అనే పక్కన పెడితే చిరంజీవి గారిని, ముద్రగడ పద్మనాభం గారిని బీజేపీలోకి చేర్చుకొని వాళ్ళకి పదవులు ఇస్తే తద్వారా కాపుల ఓట్లు బీజేపీకి అనుకూలంగా మారతాయి. సో టీడీపీ జనసేన కూటమికి పడాల్సిన కాపుల ఓట్లు బీజేపీకి పడతాయి. అప్పుడు వైసీపీకే మళ్ళీ బెటరు, వైసీపీ కంఫర్ట్గా ఉంటుంది అనేది ఆలోచన. సో అదే బీజేపీ ప్లాన్. అందుకే ఇప్పుడు చిరంజీవి గారికి అనూహ్యంగా పద్మవిభూషణ్ ఇవ్వడానికి రాజకీయ కారణాలు తప్ప ఇంకేమీ లేదు. బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా అది రాజకీయ కారణమే. అయోధ్య రామ మందిరం కట్టినా అందులో భక్తి కంటే రాజకీయం ఎక్కువ ఉందంటాను నేను, కరెక్ట్ కూడా. సో ఒక రాజకీయ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా రాజకీయ కోణంలోనే చూడాలి కూడా. సో ఇప్పుడు చిరంజీవి గారికి అనూహ్యంగా పద్మవిభూషణ్ ఇచ్చారు, ఓకే. మరి ఆయనకు యూపీ నుంచి రాజ్యసభకు పంపించే అవకాశం కూడా ఉంది, పరిశీలిస్తున్నారు. అలాగే ముద్రగడ పద్మనాభం గారికి కూడా రాజ్యసభ ఇప్పించే ఆలోచనలు కూడా జరుగుతున్నాయి. బీజేపీ వైసీపీ కలిపి మేబీ ముద్రగడ పద్మనాభం గారికి నెక్స్ట్ జరగబోయే రాజ్యసభ స్థానంలో ఒక రాజ్యసభ కేటాయిస్తారేమో ముద్రగడ గారికి, అది కూడా జరగవచ్చు. ఆయన జనసేన పార్టీలోకి వెళ్లాల్సిన ఆయన అడ్డు చెప్పి నువ్వు జనసేనలోకి వెళ్ళకు, నీకు రాజ్యసభ ఇస్తామని చెప్పి ఆయన అటు లాగే అవకాశాలు కూడా లేకపోలేదు. సో అటు చిరంజీవి గారిని, ఇటు ముద్రగడ గారిని అనుకూలంగా మార్చుకోవడం ద్వారా టీడీపీ జనసేన కూటమికి పడాల్సిన కాపుల ఓట్లను డైవర్ట్ చేయొచ్చు అనే ఆలోచన ద్వారా పవన్ కళ్యాణ్ గారు, అంటే టీడీపీని ఓడించడానికి బీజేపీ ప్లాన్ ఇది ఒక గేమ్ ప్లాన్. ఎందుకు టీడీపీ జనసేన మీద అంత శత్రుత్వం ఏంటి బీజేపీ కంటే, పాయింట్ నెంబర్ 1 ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంతకాలం బీజేపీకి అనుకూలంగా ఉంటారు. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే రాజకీయంగా ఆయన బలహీనుడైతే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది.